హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే టాలీవుడ్ కింగ్ నాగార్జున గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికీ మన్మధుడుగానే ఫ్యాన్స్ చేత కీర్తింపబడుతున్నాడు. ఇక గత కొద్ది రోజులుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నాగ్ ఎట్టకేలకు నాసామిరంగా సినిమాతో మళ్ళీ ట్రాక్లోకి వచ్చేశాడు. ఇక ఈ హిట్ తర్వాత నాగార్జున మరిన్ని ఇంట్రెస్ట్లను లైన్లో పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా ఈయన ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి అది ఏ విషయంలో తెలియాలంటే ఫుల్ స్టోరీ వినాల్సిందే. ప్రస్తుతం నాగార్జున వారసులుగా నాగచైతన్య, అఖిల్ పరిశ్రమలో కొనసాగుతున్నారు. అయినప్పటికీ వీరు స్టార్ హీరోలుగా రాణించలేకపోతున్నారు. స్టార్ హీరోలు అయ్యేందుకు ఈ ఇద్దరు అన్నదమ్ములు ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. అలాగే అక్కినేని మరో వారసుడిగా ప్రవేశించిన సుశాంత్ కూడా కెరీర్లో గ్రోత్ లేదు. నాగార్జున మేనకోడలు సుప్రియ కూడా పవన్ కళ్యాణ్తో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో హీరోయిన్గా నటించింది. ఇక ఆ తర్వాత ఏ సినిమా చేయలేదు. ఇప్పుడు నిర్మాతగా కొనసాగుతుంది. ఇక కెరీర్ ఇలా ఉంది, పర్సనల్ లైఫ్ అయినా బాగుందా అంటే అది కూడా లేదు. అందుకే నాగార్జున వీరి విషయంలో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. నాగచైతన్య సమంతను 7 సంవత్సరాలు ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. 4 సంవత్సరాల కాపురం తర్వాత అకస్మాత్తుగా విడాకులు అంటూ ప్రకటించారు. మరో కొడుకు అఖిల్కు శ్రియా భూపాల్తో నిశ్చితార్థం జరిగింది. తర్వాత వీరి వివాహం కూడా జరగలేదు. నాగచైతన్య వివాహం కానీ అఖిల్ నిశ్చితార్థం కానీ నాగార్జున ఎంతో ఘనంగా జరిపారు. అయితే వీరిద్దరికీ పెళ్లిళ్ల విషయంలో ఇలా జరగడంతో ఆయన బాధపడుతున్నారు. మరోవైపు సుమంత్ కూడా కీర్తిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. షరామామూలుగానే వీళ్ళు కూడా విడిపోయారు. ఇక మేనకోడలు సుప్రియకు కూడా వివాహం జరగగా ఆమె కూడా భర్తతో విడిపోయింది. దీంతో అక్కినేని నాగేశ్వరరావు కుటుంబంలో పెళ్లిళ్ళు ఎవరికీ కలిసి రాలేదా ఏంటి అనే చర్చ కూడా జోరుగా జరిగింది. అయితే ఇటువంటి సమయంలో మళ్ళీ పెళ్లి చేస్తే నాగచైతన్య జీవితంలో స్థిరత్వం వస్తుందని, అలాగే అఖిల్ కూడా ఎదుగుతాడని నాగార్జున భావిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వీరిద్దరికీ పెళ్లి చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నట్టు గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. నాగచైతన్యకు తనకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేస్తానని నాగార్జున మాట ఇచ్చినట్లు తెలుస్తుంది. అలాగే అఖిల్కు ఇప్పటికే ఓ అమ్మాయిని చూశారని, ఈ అమ్మాయి వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన అమ్మాయని తెలుస్తుంది. వారి వ్యక్తిగత జీవితాలను దారిలో పెట్టాలని నాగార్జున గట్టిగానే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు వీరిద్దరికి వివాహాలు జరిగిన తరువాత సుమంత్కు కూడా చేయాలనే ఆలోచనలో నాగార్జున ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. పెళ్లిళ్లకు సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందనే ఆశతో అక్కినేని అభిమానులు సైతం ఎదురు చూస్తున్నారు. మరి ఈ విషయంలో అక్కినేని నాగార్జున ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతాడో చూడాల్సిందే. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.